ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైఎస్ఆర్సీపీ అన్నదాత బోరుబాట పోస్టర్ను లాంచ్ చేసిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో రైతులకు కూటమి ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అన్నదాత పోరుబాట పట్టిన వైసీపీ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ఆర్డీఓ కార్యాలయాల ముందు నిరసన వినతి పత్రం అందజేయనున్న వైసీపీ నేతలు, రైతులు, నాయకులు. నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోషా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు. నమస్కారం. రైతే రాజు అనే నానుడి భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. రైతును కూలీగా మార్చే పని చేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా రైతులకు చేసిన పాపాన పోవడం లేదు. మనం చూసినాం, ఇంతకుముందు మామిడి ధర పతనమైంది, మిర్చి పంట ధర పతనమైంది. వాళ్లకు పలకరించడానికి మా జగనన్న బయలుదేరిపోతే మామిడి రైతులకు కొనుగోలు చేయడానికి ధర పెంచేదానికి పోగా ఎక్కడ రైతులు జగనన్నకి దగ్గరికి వస్తారని చెప్పేసి రాకుండా ఆంక్షలు విధించి కేసులు పెట్టే దుర్మార్గపు ఆలోచనలు తప్ప రైతుకు మేలు చేసే ఆలోచన ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిందేనే. అన్ని రకాలుగా నష్టపోతా ఉన్నారు. 2 రోజులు 3 రోజుల క్రితం కర్నూలులో ఉల్లి రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీ కళ్ళకు కనపడడం లేదా చంద్రబాబు నాయుడు గారు? రైతుల ఇబ్బందులు మీకు కనపడడం లేదా? అన్ని రకాలుగా మీరు నష్టపరుస్తా ఉన్నారు. అయినా రైతు అన్ని నష్టాలు పోయిన తర్వాత కూడా మళ్ళీ అంత కుదేలయ్యి కూడా మళ్ళీ ఇప్పుడు క్రాప్ స్టార్ట్ చేస్తే ఇనిషియల్లో కావాల్సిన వస్తువు యూరియా, ఆ యూరియా రాకుండా మళ్ళీ మీరు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు ఆ రకంగా మీరు బాధ పెడతా ఉన్నారు రైతులు? ఈ రకంగా మీరు నష్టపరుస్తారు రైతులు. వచ్చిన అరకొర యూరియా కూడా మీ వాళ్లకు, మీకు కావలసిన వాళ్లకు సప్లై చేసుకుంటూ కంప్లీట్ గా బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్ముకోవడం నిజం కాదా? అందరికీ నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గం మరియు నంద్యాల జిల్లా నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో అన్నదాత పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. మనకు తెలుసు, దేశానికి వెన్నెముక రైతు. అన్నదాత సుఖీభవ అంటారు. అంటే రైతు బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మనం నమ్ముతాం. అలాంటి రైతు ఈ రోజు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ చంద్రబాబు ప్రభుత్వం. రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఈ రోజు రైతు ఈ రోజు తీవ్రంగా నష్టపోతున్నాడు. పంటకి గిట్టుబాటు ధర లేదు. ఆ రోజు వరికి 2000 రూపాయల పైన పైచిలకు ధర ఉంటే ఈ రోజు 1200, 1300 రైతుకు ఉంది. అది కాకుండా ఈ రోజు రైతుకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో లేని పరిస్థితి. గత నెల రోజులుగా అసలు యూరియా అనేది ఒక బస్తా కూడా అందుబాటులో లేకుంటే మా వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి ఎవరైతే యూరియా అందుబాటులో లేదని గత 10-15 రోజుల నుంచి మాట్లాడటం వల్ల 2 రోజుల నుంచి వ్యాగన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా మేము పోరాటం చేసినా, మేము దాని గురించి మాట్లాడినా కూడా ఈ రోజు రైతుకి ఒక్కొక్క రైతుకి 2 బస్తాలు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఎకరాకే 2-3 బస్తాలు అవసరం అయితే 10 ఎకరాలు ఉన్న రైతుకి కూడా 2 బస్తాలు ఇస్తే అతను ఎలా వాళ్ళకి వాళ్ళ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎలా అవుతుంది? రైతులందరి పక్షాన రైతులందరితో కలిసి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఆర్డీఓ గారికి రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రతి ఒక్క రైతు పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. ఆదేశాల మేరకు, మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచా బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారి ఆధ్వర్యంలో 9వ తారీఖున రైతు సమస్యపై ఆర్డీఓ ఆఫీస్ నందు ధర్నా చర్చ జరపడానికి సమాయత్తమవుతున్నాము. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు
ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా రైతులు ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం తయారైంది. యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ అంటాడు. మరి రైతులము ఆ క్వశ్చన్ చేస్తుంటే మీకు ఆ స్థాయి అంటున్నారు రైతులను. డైరెక్ట్ రైతులనే నేరుగా మీరు చేసే పని తప్పు, మీకు క్యాన్సర్ అనే విధంగా ఆయన మాట్లాడినప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో అమెరికా ప్రెసిడెంట్ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరైనా క్వశ్చన్ చేస్తాము. శాంతియుతంగా రేపు 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి మా రైతులమంతా సమైక్యంగా హాజరయ్యి ఆ సమస్య పైన మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.